సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కూడా శాసనసభలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ వివిధ శాఖలకు సంబంధించిన నివేదికలు, ఆర్డినెన్సులు సభ ముందుకు రానున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య, విద్యుత్ పోర్టులు, పౌర సరఫరాలు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, జలవనరుల శాఖలకు సంబంధించి అంశాలు సభలో ప్రస్తావనకు రానున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ కు సంబంధించిన సవరణ ఆర్డినెన్స్లను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందు ఉంచనున్నారు. అదేవిధంగా ఏపీ టవర్స్ లిమిటెడ్ మూలపేట పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమర్పించనున్నారు. పౌర సరఫరాలు, నిత్యావసర వస్తువుల కార్పొరేషన్ల వార్షిక నివేదికను మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మరోవైపు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించిన కీలక ఆడిట్ నివేదికలు కూడా సభ ముందుకు రానున్నాయి. ఏపీ సిఆర్డీఏ, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆడిట్ నివేదికలను మంత్రి నారాయణ సభలో ఉంచనున్నారు. జలవనరుల అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికలను మంత్రి నిమ్మల రామానాయుడు సమర్పించనున్నారు. ఇలా మూడో రోజు సభలో ప్రశ్నోత్తరాలతో పాటు పలు శాఖలకు సంబంధించిన నివేదికలు, ఆర్డినెన్సులు చర్చకు రానున్న నేపథ్యంలో సభ్యులు ఏ అంశాలను లేవనెత్తుతారు, ప్రభుత్వం ఏ విధంగా సమాధానమిస్తుంది, సభా కార్యక్రమాలు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ శాసన మండలి సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో ఇవాళ మండలి సమావేశాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తర్వాత పలు కీలక ఆర్డినెన్సులు, బిల్లులు, వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా నియంత్రణ మండలి సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్లను మంత్రి నారా లోకేష్ మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వార్షిక నివేదికలకు సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆయా సంస్థల పనితీరు, కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలు మండలి ముందుకు రానున్నాయి. ఇక మరోవైపు అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన ఏపీ మున్సిపల్ లాస్ బిల్లు 2026ను మంత్రి నారాయణ శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. పట్టణ పాలన, మున్సిపల్ వ్యవస్థకు సంబంధించిన ఈ బిల్లుపై మండలిలో చర్చ జరగనుంది. అలాగే ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ బిల్లు 2026ను మండలిలో ఆమోదానికి మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించనున్నారు. దీంతో విద్య, ఉన్నత విద్య, పట్టణాభివృద్ధి, పౌర సరఫరాలు, జలవనరులు వంటి పలు కీలక అంశాలు ఇవాళ మండలి ముందుకు రానున్నాయి. ఇక మొత్తంగా చూస్తే ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యే మండలి సమావేశాలు డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఆ తర్వాత వరుసగా బిల్లులు, ఆర్డినెన్సులు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానుండటంతో మండలిలో ఇవాల్టి చర్చలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.